శ్యామా, అంతా రెడీయే కదమ్మా? అంతా అయిపోయింది అత్తయ్య గారు. అరిటాకులు తీసుకొచ్చి వడ్డించేమ్మా. అలాగే అత్తయ్య గారు. శ్యామా, శ్యామా, అయ్యో ఇదేంటి? అరిటాకులన్నీ ఇలా చిరిగిపోయున్నాయి. ఇందాక చూసినప్పుడు బాగానే ఉన్నాయి అత్తయ్య. ఇంతలో ఇలా ఎలా అయిపోయాయో నాకు అర్థం కావడం లేదు. ఏంటి శ్యామా ఇది? ఇంత అజాగ్రత్తగా ఉంటావా? చేసే పని మీద శ్రద్ధ లేకపోతే ఎలా? ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి మళ్ళీ అరిటాకులు తేవాలంటే ఎంత టైం పడుతుంది? వడ్డించబోతున్నామని స్వాములకి చెప్పొచ్చాను. ఇప్పుడు విస్తర్లు లేవని చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది. అత్తయ్య గారు, మీరేమి టెన్షన్ పడకండి. మోదుగాకులతో విస్తర్లు కుట్టి 2 నిమిషాల్లో వడ్డించేస్తాను. తిట్లు తప్పించుకుంది. అదిగో సమయానికి అఖిల్ బాబు కూడా వచ్చేశాడు. స్వాములతో పాటు వాడికి కూడా వడ్డించమ్మా. అలాగే అత్తయ్య గారు. నేను తర్వాత తింటాను, నాకు కొంచెం పనుంది. అఖిల్ బాబుకి నా మీద కోపం వచ్చినట్టుగా ఉంది. వాడేదో పనుందన్నాడు కదమ్మా, ముందు వీళ్ళ కొడ్డించేసి. వెళ్ళు. ఓకే మేడం, తీసుకోండి. నిన్న మీరు ఆడిషన్స్ కి రాలేదేంటండి? అది మా ఇంట్లో పనుండి. ఇదేంటి, నాకు మగ గొంతు వచ్చింది. అది అది ముఖ్యమైన. ఇదేంటి నీ గొంతు ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. ఇందాకటి దాకా బానే ఉందండి, సడన్ గా
మక్క గొంతులా మారిపోయింది ఎందుకు? సడన్ గా మగవాళ్ళలాగా మారిపోయారేమో. అది ఈ గొంతుతో నేను పాటేం పాడగలుగుతాను? ఏంటి కన్నయ్య, ఏంటి ఇలా చేసా? లేదు, నాకు పాట పాడే అదృష్టం లేదు. ఆడిషన్స్ కు వచ్చిన సింగర్స్ అందరూ చాలా అద్భుతంగా పాడారు. మీ అందరి మధ్య మార్కుల తేడా పెద్దగా లేదు, 1-6 మార్కుల తేడాతోనే ఉన్నారు. కాకపోతే హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళనే మేము సెలెక్ట్ చేసుకోవాలి కదా. విచిత్రం ఏమిటంటే ఈ కాంపిటీషన్ లో ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చి కాంపిటీషన్ టై అయింది. ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చిన ఆ సింగర్స్ మొదటి పేరు కుమారి గీతిక, రెండో పేరు శ్రీమతి కృష్ణ తులసి. సో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది, ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకోవాలనేది మేము ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని మీకు తెలియజేస్తాం. దీన్ని తప్పించడం కోసం అంత ప్లాన్ చేసినా బెడిసి కొట్టింది. ఏదో ఒకటి చేసి కృష్ణ తులసిని తప్పించి గీతిక సెలెక్ట్ అయ్యేలా చెయ్యాలి. చేస్తాను. ఈ పాటికి శ్యామ ఆడిషన్ అయిపోయి ఉంటుంది, గ్యారంటీగా సెలెక్ట్ అయి ఉంటుంది. కనుక్కుందాం. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. స్విచ్ ఆఫ్ లో ఉందంటే ఇంకా ఆడిషన్ జరుగుతుందేమో. ఇదేంటి, ఇప్పుడే కదా నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను, ఇంతలోనే మేనేజర్ ఫోన్ చేశాడేంటి? హలో సార్, మీరు ఒకసారి వెనక్కి రాగలరా సార్? ఎందుకు? మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్ గారు వచ్చారు, మీతో ఏదో మాట్లాడాలంట. ఇప్పుడా? ఇప్పుడు కుదరదు, రేపు రమ్మని చెప్పు. అంటే ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలంట సార్. నేను అంతకంటే అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఓకేనా? ఓకే సార్. శ్యామా, శ్యామా, శ్యామా. తనింకా రాలేదత్తయ్య. ఇంకా రాకపోవడం ఏంటి? శ్యామా గుడికి వెళ్ళి చాలాసేపు అయింది కదా. గుడికే వెళ్ళిందో అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిందో మనకి తెలియదు కదా. అంటే గుడికి వెళ్ళి రావడానికి ఇంత టైం పట్టదు కదా. వేరే పని మీద ఇంకెక్కడికైనా వెళ్ళిందేమో అంటున్నాను. శ్యామ అలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఏమో అత్తయ్య, ఈ మధ్య తను సొంత నిర్ణయాలు తీసుకుంటోంది కదా. పైగా అఖిల్ కూడా తనకి బాగా చనువిచ్చాడు.
దాంతో ప్రతిదీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చెయ్యాలా ఏంటి అని తను అనుకోవచ్చుగా అత్తయ్య. ఏది ఏమైనా బయటికి వెళ్లిన మనిషి ఇంటికి రావటం లేట్ అయినప్పుడు ఇంటికి ఒకసారి ఫోన్ చేసి ఇలా రావటం లేట్ అవుతుంది అని చెప్పాలి కదా. అలా చెప్తే ఇంట్లో వాళ్ళకి టెన్షన్ ఉండదు కదా. ఇప్పుడు మీరే చూడండి, తను ఇంకా రాకపోయేసరికి మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో. అంటే తను పాపం పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల కదా, ఇలా ఎదుటి వాళ్ళని టెన్షన్ పెట్టకూడదు అన్న కామన్ సెన్స్ ఉండుండదు. అందుకే ఫోన్ చేసి ఉండదు. శ్యామానే ఫోన్ చేస్తుంది. మనం కూడా సమ్మర్ డ్రింకే ఇవ్వాలి. అయితే మనం కూడా ఇద్దాం. ఆల్రెడీ వాళ్ళు నింబు ఇస్తున్నారట. అది బాగా చలువ చేసే డ్రింక్. దాన్ని మించి ఇంకా చలువ చేసేది మనం ఏమివ్వగలం చెప్పు? మామయ్య గారు, ఒంటికి బాగా చలువ చేసే డ్రింక్ ఒకటి నాకు తెలుసండి. ఏంటది? మా పల్లెటూళ్ళలో ప్రతి వేసవికి మేము అదే తాగుతాం. అది తాగితే వంటికి చలువ చేయడమే కాకుండా హాయిగా నిద్ర కూడా పడుతుంది. ఎంత వడగాలులు కొట్టినా కూడా వడదెబ్బ కూడా తగలదు. అవునా? అయితే మనం అదే ఇద్దాం. దాని ఫార్ములా ఏంటో చెప్పు శ్యామా. తొందరపడి ఆ పల్లెటూరి డ్రింక్ ఫ్రీగా ఇవ్వొద్దు అఖిల్. దానివల్ల వాంతులు, విరోచనాలు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమైనా ఉంటే మన కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. చచా, అలాంటిదేం జరగదక్క. దానిలో కలిపేవన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే. ఎందుకైనా మంచిది, మన కంపెనీ మార్కెటింగ్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళ చేత ఆ డ్రింక్ తాగించి వాళ్ళు ఓకే అన్న తర్వాత మార్కెట్లోకి పంపించండి. ఓకే, అలాగే చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళకి పల్లెటూరి డ్రింక్ నచ్చదులే, రిజెక్ట్ చేస్తారు. శ్యామా, నీ సమ్మర్ డ్రింక్ చేయడానికి నువ్వు ఏర్పాట్లు చేసుకోమా. అలాగే మామయ్య గారు. చెప్పింది అర్థమైంది కదా. మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా పాడేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హెడ్ ఫోన్స్ ఇవ్వు. తీసుకోండి. హలో, మీరు వింటున్నారు బ్లూ FM 66.5. సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని ఇంతకు ముందు అనేవాళ్లు. కానీ ఇప్పుడేమంటున్నారో తెలుసా? తింటే పిజ్జానే తినాలి, వింటే బ్లూ FM నే వినాలి అంటున్నారు. కృష్ణుడు ఎంత అల్లరివాడో, ఎంత చిలిపివాడో మనకు తెలుసు. తులసి ఎంత పవిత్రమైనదో, ఎంత పూజనీయమైనదో మనందరికీ తెలుసు. ఆ కృష్ణుడు, ఈ తులసి కలిసి మధుర భక్తిగా మారి సుమధుర భక్తి గీతంగా కృష్ణ తులసి గళం నుంచి జాలువారబోతుంది. అవతరించండి, విని తరించండి.
కృష్ణాని పేరునే పిలిచా కృష్ణాని రాకకై వేచా కృష్ణాని పేరునే పిలిచా కృష్ణాని రాకకై వేచా. కంగ్రాచులేషన్స్ కృష్ణ తులసి గారు, ఫస్ట్ టైం ఇంత అద్భుతంగా పాడినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్ మేడం, బాగా పాడారు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. చాలు చాలు, పొగిడింది చాలు. బాగా పాడింది కదా అని అంతలా ఆకాశానికి ఎత్తేయక్కర్లేదు. అంతలా పొగిడితే ఆటోమేటిక్ గా గర్వం వచ్చేస్తుంది. ఏం పాడినా చెల్లుతుందిలే అన్న అహంకారం వచ్చేస్తుంది. ఆ అహంకారంతో తప్పులు పాడుతుంది. అలా తప్పులు పాడి ఉద్యోగాన్ని పోగొట్టుకుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదు అంటే ఎక్కువగా పొగడకూడదు. ఇలా పొగడ్డం అనేది కూడా మా చైర్మన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు. గుర్తుపెట్టుకోండి. మన చైర్మన్ గారిదే ఫోన్. నమస్తే అండి. నమస్తే అమ్మా. కృష్ణ తులసి ఉందా అక్కడ? ఉంది సార్. మన స్టాఫ్ కృష్ణ తులసిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఓహో, అందరూ అక్కడే ఉన్నారా? అయితే ఒకసారి స్పీకర్ ఆన్ చేయమ్మా. హలో కృష్ణ తులసి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. చాలా అద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కోయిలమ్మ లాంటి కమ్మటి స్వరం వరంగా రావాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలమ్మా. నువ్వంత పుణ్యం చేసుకున్నావు కాబట్టే నీకంత మంచి గొంతిచ్చాడా దేవుడు. నాకు తెలిసి అతి త్వరలోనే నువ్వు ఈ రంగంలో మంచి స్థాయికి చేరుకుంటావమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ స్టాఫ్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఫస్ట్ టైం పాడినా కూడా ఇంత అద్భుతంగా పాడినందుకు కృష్ణ తులసి లాంటి టాలెంటెడ్ పర్సన్ ని మీరందరూ ఎంకరేజ్ చేయాలి. టాలెంట్ ఎక్కడున్నా వెతికి ప్రోత్సహించటం అనేది మన బ్లూ ఎఫ్ఎం పని. ఎక్కువగా వెతకాల్సిన అవసరం లేకుండానే మనకు వజ్రం లాంటి కృష్ణ తులసి దొరికింది. సో ఆ కృష్ణ తులసిని మీరందరూ ప్రోత్సహిస్తూ మన బ్లూ ఎఫ్ఎం సక్సెస్ లో కృష్ణ తులసిని కూడా భాగస్వామిని చేయాలి. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. బై. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారు చెప్పినట్టు కృష్ణ తులసిని అందరం బాగా ప్రోత్సహిద్దాం. వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. ఓకే మేడం. ఈ కృష్ణ తులసి చైర్మన్ గారి దృష్టిలో పడింది. తనని వదిలించుకోవడం కొంచెం కష్టమే. ఎంత కష్టమైనా సరే వదిలించుకొని తీరాలి. ఎవరు ఎంతలా తగ్గుతున్నారు? ఎవరు ఎవరు ఇలా తగ్గుతున్నారు? నాన్నా, నాన్నా అఖిల్, ఏమైంది నాన్నా ఇంతలా తగ్గుతున్నా? ఏంటో మమ్మీ, సడన్ గా అర్ధరాత్రి నుంచి
దగ్గు మొదలైంది. అవునా? కాఫ్ సిరప్ ఏమైనా వేసుకున్నావా? 2-3 సార్లు వేసుకున్నాను మమ్మీ, తగ్గలేదు. అమ్మా తగ్గట్లేదు. అఖిల్ బాబు ఇదిగోండి, ఈ కషాయం తాగండి, తగ్గిపోతుంది. ఇప్పటికి 2 సార్లు ఇచ్చావు ఆ కషాయం, ఏం తగ్గింది? ఇంక నా వల్ల కాదు, ఇంక తగ్గడానికి నాకు ఓపిక లేదు. ఉండు, మీ అన్ని వాళ్ళని లేపుతాను, హాస్పిటల్ కి తీసుకెళ్తారు. హాస్పిటల్ గా? వద్దత్తయ్య గారు, దగ్గుకి హాస్పిటల్ కి ఎందుకు? వద్దు. మరి వాడు దగ్గుతో ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు కదమ్మా. అంటే ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్తే టెస్ట్లు, ఎక్స్రేలు అంటూ ట్రీట్మెంట్ లేట్ చేస్తారు అత్తయ్య గారు. అందుకని ఇలా దగ్గుతూ కూర్చోమంటావేంటి నన్ను? నా వల్ల కాదు, నా వల్ల కాదు బాబాయ్. హాస్పిటల్ కి వద్దంటే మీకు ట్రీట్మెంట్ వద్దని కాదండి, నేచర్ క్యూర్ సెంటర్ కి వెళ్దామండి. అక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ తో ఆవిరి పట్టిస్తారు, తొందరగా తగ్గిపోతుంది. ఏమంటారు? గుడ్ ఐడియా శ్యామ, గుడ్ ఐడియా. సరే పదండమ్మా, నేచర్ క్యూర్ సెంటర్ కి వెళ్దాం. పదండి. మీరెందుకు అత్తయ్య గారు? పర్లేదులేమ్మా, నేను కూడా వస్తాను. నువ్వు వద్దులే మమ్మీ, పూజ చేసుకుంటున్నావు కదా, పూజ మధ్యలో అలా ఆపేయడం ఎందుకు? శ్యామ తీసుకెళ్తుందిలే. పదండి అత్తయ్య గారు, మీరు పూజ చేసుకోండి. జాగ్రత్తమ్మా. అలాగే అత్తయ్య గారు. దగ్గు కంట్రోల్ కాకపోతే వెంటనే నాకు ఫోన్ చేయమ్మా, అప్పుడైనా హాస్పిటల్ కి తీసుకెళ్దాం. అవసరం లేదు అత్తయ్య గారు, మీరేం కంగారు పడకండి, తగ్గిపోతుంది. అదే శ్యామ, తొందరగా వెళ్దాం పద. రండత్తయ్య. సాయి, సాయి. మేడం, అత్తయ్య అదిగోండి, అఖిల్ కారు ముందే వెళ్తుంది. ఇదేంటి వదిన కారులో ఉంది? ఎస్, వదినే. ఇంత పొద్దున్నే ఐశ్వర్య అక్క అత్తయ్య గారిని తీసుకుని ఎక్కడికి వెళ్తూ ఉండుంటుంది? మనల్ని ఫాలో అవుతుందేమో. మన మీద డౌట్ వచ్చి ఫాలో అవుతుందేమో డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి అఖిల్ బాబు? నువ్వేం కంగారు పడకు శ్యామ, వదిన వాళ్ళు చూడకుండా నిన్న ఎఫ్ఎం స్టేషన్ లో నేను దించుతాను కదా, నువ్వేం కంగారు పడకు. శ్యామ తొందరగా దిగు, తొందరగా. శ్యామ ఆల్ ది బెస్ట్. ఓకే అఖిల్ బాబు, తొందరగా వెళ్ళిపో. వదిన వాళ్ళు వచ్చే లోపల నేను నేచర్ క్యూర్ సెంటర్ లోకి వెళ్ళిపోవాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. పొద్దున ఈ చెత్త ఏంటి? చెత్త అన్నది నిన్ను కాదు కృష్ణ తులసి, కింద పడున్న ఈ చెత్తని. ఆఫీస్ ఓడవకుండా ఆ లింగన్ గాడు ఏం చేస్తున్నాడు?
వాడికి నడువు పట్టేసిందంట సార్. అందుకే ఆఫీస్ చిమ్మలేదు. సారీ సార్, నడుం క్యాచింగ్, ఐ మీన్ నడుం పట్టేసింది. ఐ కాంట్ చిమ్మింగ్. చెమ్మలేవా? ఇప్పుడు సడన్ గా చైర్మన్ గారు వస్తే ఆఫీస్ ఎలా ఉంటే ఎంత చండాలంగా ఉంటుంది. కృష్ణ తులసి, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు చెమ్మగలరా? తను డెఫినెట్ గా చిమ్మగలదు సార్. మన పని మనం చేసుకుంటే తప్పేంటి అనే మెంటాలిటీ కృష్ణ తులసిది. ఆమె రైట్ కృష్ణ తులసి? నేను చిమ్ముతాను మేడం. గుడ్, వెరీ గుడ్. లింగన్? ఎస్ మేడం, చీపురు తెస్తాను. అమ్మా, ఇదిగోండి, ఆ బ్యాగ్ ఇవ్వండి. అబ్బా, ఆ చిమ్మే వాటం చూస్తుంటే ఇలాంటి చిమ్ముళ్ళు తుడువుళ్ళు బాగా అలవాటులా అనిపిస్తుంది. ఆడపిల్లన్నాక అలాంటి పనులు వచ్చి ఉండడం మంచిదేలే. నువ్వు చిమ్ము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. 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 గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. మైకు పట్టుకుని పాటలు పాడాల్సిన నువ్వు ఇలా చీపురు పట్టుకుని చెమ్మటం చూసిన ఈ మార్నింగ్ నాకు బ్యాడ్ మార్నింగ్. అంటే సార్, అది మన ప్యూన్ కి నడుం పట్టేసింది సార్. పట్టేస్తే తన చాత్యం ఇస్తారా? మేము తనని చిమ్మమని చెప్పలేదు సార్. మన పని మనం చేసుకుంటే తప్పేంటి అన్న మెంటాలిటీ సార్ తనది. అంతే కదా కృష్ణ తులసి? అవును సార్. ఆఫీస్ అంతా చింద్రవందరగా ఉండడం చూసి తనే చిమ్మడానికి సిద్ధపడింది సార్. అంతే కదా కృష్ణ తులసి? అవును సార్. తను చిమ్ముతాను అన్నా కూడా మీరు చిమ్మనివ్వకూడదు. లుక్ మిస్టర్ రామారావు. ఎస్ సార్. మన ఎఫ్ఎం స్టేషన్ ని శుభ్రంగా ఉంచడం అనేది యాజ్ ఎ స్టేషన్ డైరెక్టర్ గా నీ బాధ్యత. ఎస్ సార్. మీ బాధ్యతను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. ఎస్ సార్. అవసరమైతే లింగం ప్లేస్ లో కొత్త వారిని ఎవరైనా పిలిపించి ఇలాంటి పనులు చేయించండి. అంతేగాని ఇలా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారి చేత ఇలాంటి పనులు చేయించొద్దు. ఎస్ సార్. ఇలాంటి పనులు చేయించి వాళ్ళని అవమానపరచొద్దు. మన బ్లూ ఎఫ్ఎం పరువు తీయొద్దు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే.